అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను తీసుకువెళ్లాలంటే భావి పౌరులను విద్యాధికులను చెయ్యాలనే ధనిక్ భారత్ విద్యా ఉద్యమంను విక్రమ్ భారాయణరావు ప్రారంభించారని ధనిక్ భారత్ విద్యా సంస్థల డైరెక్టర్ బాలలత అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ స్థానిక ఫంక్షన్ హాల్లో శుక్రవారం నాణ్యమైన విద్యపై అవగాహనను 9-10 తరగతుల విద్యార్థుల అవగాహన కార్యక్రమంకు బాలలత హాజరయ్యారు. విద్యార్థులు బొకేను ఇచ్చి ఆహ్వానించారు. వేదికకు వెళుతున్న ఆమె పదాలకు పులాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్లో బాలలత మాట్లాడారు. విద్యే దేశాభివృద్ధికి ప్రధాన శక్తి అన్న దృఢ విశ్వాసంతో ధనిక్ భారత్ విద్యా సంస్థలను విక్రమ్ నారాయణరావు ప్రారంభించారని తెలిపారు. ఇంటర్మీడియట్ కాలేజ్ తరఫున మేము ప్రత్యేకంగా పలాసకు రావడం జరిగింది. మనందరూ తెలుసు, ఈ ప్రాంతం అనేది విద్యార్థుల అవగాహన 9-10 తరగతి తర్వాత ఏం చదవాలనే అవగాహన చాలా ముఖ్యమండి. ఈ ప్రాంతంలోని అభ్యర్థులకి ప్రత్యేకంగా ఇక్కడి నుంచి ఎక్కువ మంది డిఎస్సి రాస్తుంటారు, ఆర్మీలో వెళ్తుంటారు. వాటితో పాటు ఐఐటిఎన్స్, తర్వాత నీట్లో పెద్ద పెద్ద డాక్టర్స్, తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరిలో తయారు చేసే దిశగా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ ముందుకెళ్తున్నాయి. ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, హైదరాబాద్ అన్ని చోట్ల బ్రాంచెస్ స్టార్ట్ చేస్తున్నామని ప్రత్యేకంగా లాయిడ్ గ్రూప్ ఏదైతే టాప్ మోస్ట్ ఫార్మా కంపెనీ ఉందో దాని ఓనర్ ఎంపీ గారు విక్రమ్ నారాయణరావు గారిని ప్రత్యేకంగా ఇక్కడ పంపించారండి. ఆయన కళ ఏంటంటే ధనిక్ భారత్ అంటే అభివృద్ధి చెందిన దేశం. భారతదేశం చిరకాలంగా చెందుతున్న దేశంగా ఉండకుండా మనం వచ్చే 10-20 సంవత్సరాల్లో మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలని ఆయన కోరికండి. దానికి ప్రధానమైన ఆయుధం విద్య అని ఆయన నమ్మారు. పిల్లలకు కనుక నాణ్యమైన విద్యను కనుక ఇవ్వగలిగితే కనుక అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయని కూడా ఆయన బిలీఫ్ అండి. ముఖ్యంగా ఆయన కోరిక ఏంటంటే ఆయన ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా వనసపూడి గ్రామం విక్రమ్ నారాయణరావు గారిని చిన్న స్థాయిలో స్టార్ట్ చేసి చాలా పెద్ద ఎంపైర్ని సృష్టించారు ఫార్మా కంపెనీలో, లాయిడ్ ఫార్మా అని చెప్పి. ఇప్పుడు ఆయన ప్రత్యేకంగా విద్యా వ్యవస్థని, భారతదేశంలోని విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పు నాణ్యమైన విద్య, దాంతోపాటు క్వాలిటేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టాప్ మోస్ట్ టీచర్స్ అంటే భారతదేశంలో ఎక్కడెక్కడైతే బెస్ట్ టీచర్స్ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ చేస్తున్నారు. ఒక సామాజిక బాధ్యతగా విద్య అనేది అందరికీ అవసరం కాబట్టి ఈ ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ సంబంధించి ఇలా ఎవరైతే ఫీమేల్ అమ్మాయిలు ఆడపిల్లలు ఉంటారో వాళ్ళకి ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ కావచ్చు, అదేవిధంగా స్ట్రెస్ ఫ్రీ లెర్నింగ్, ఒత్తిడి లేకుండా విద్యని అభ్యసించడం కోసం యోగా, రిలాక్సేషన్ టెక్నిక్స్ కావచ్చు, బ్రీతింగ్ టెక్నిక్స్ కావచ్చు, వీటన్నిటితో పాటు ఫ్రీ లేయర్డ్ అప్రోచ్ అండి. మీకు కేవలం ఫ్యాకల్టీ మాత్రమే కాదు, మెంటర్స్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు. ఓవరాల్గా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ని నేను ముందుకు నడిపిస్తున్నానండి. దీనికి సంబంధించి పలాస ప్రాంతంలో ప్రజలందరికీ కూడా మరియు ముఖ్యంగా 9-10 తరగతుల అభ్యర్థులందరికీ కూడా అవగాహన కల్పించేందుకు, ముఖ్యంగా పరీక్షల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ నుంచి ఒత్తిడి నుంచి వాళ్ళని దూరం చేసేందుకు, ఒక పాజిటివ్ దృక్పథం పంపించేందుకు, దాంతోపాటు మీ అందరూ తెలుసు ఈ ప్రాంతం పాసాంబ నుంచి 3వ ర్యాంక్, ఆల్ ఇండియా 3వ ర్యాంక్ రోడకి గోపాలకృష్ణ ఉన్నారు. మీ దగ్గర నుంచి ఐఏఎస్ అయ్యారు, తను కూడా నా స్టూడెంట్ అండి. సో ఈ ప్రాంతానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఏదైతే స్మార్ట్ లెర్నింగ్తో మంచి మెథడాలజీతో విద్య ఉందో ఆ విద్య ఈ ప్రాంతం వాళ్ళు కూడా అందాలని చెప్పి నిన్న శ్రీకాకుళం, ఈరోజు పలాస రావడం జరిగింది. కొంతసేపట్లో పాతపట్నం కూడా వెళ్తున్నాం. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో మార్పుల కోసం, ముఖ్యంగా పలాస ప్రాంతంలో ఉండే చిన్న పిల్లలు వీళ్ళందరూ కూడా ఒక మంచి దిశానిర్దేశం చేయడం కోసం లాయిడ్ గ్రూప్ ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ తీసుకొస్తుందండి. దానికి విశాఖపట్నం హెడ్గా మా మస్తాన్ రావు గారు ఉన్నారు. ఆయన ఐఐటి టీచర్ అండి. వేల మంది ఐఐటిఎన్స్ని తయారు చేశారు. మనం చూస్తే కనుక ఇక్కడున్న ఈ ప్రాంతంలో ఉన్న మంత్రి గారు ఎవరైతే ఉన్నారో కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా ఈయన శిష్యుడే. ఇలా చాలా మంది గొప్ప గొప్ప నాయకుల్ని, గొప్ప గొప్ప ఐఐటిఎన్స్ని తయారు చేసిన గొప్ప వ్యక్తి మస్తాన్ రావు గారు. ఈయన మా విశాఖపట్నం బ్రాంచ్ లీడ్ చేస్తారు. అదేవిధంగా మా లాయిడ్ గ్రూప్ సంబంధించిన డైరెక్టర్ మరియు ధనిక్ భారత్ డైరెక్టర్ విక్రమ్ నారాయణరావు గారి బ్రదర్ విక్రమ్ అజయ్ గారు కూడా మనతోనే ఉన్నారు. ఆయన కూడా పాత్రికేయ మిత్రులతో 2 మాటలు పంచుకుంటారు.
ఇదే పని నేను చేస్తున్నప్పుడు ఉంటుంది. అమ్మ సైడ్ ఉంటే తీయడానికి ఛాన్స్